దేవుడు సృష్టి ప్రారంభించినప్పుడు భూమి నిరాకారంగా శూన్యంగా ఉండేది. చీకటితో కప్పబడి ఉండగా దేవుని ఆత్మ జలములపైన తేలియాడుతూ ఉండేది. అప్పుడు దేవుడు, వెలుగు కలుగునుగాక అని చెప్పాడు. వెంటనే వెలుగు వచ్చింది. అది మంచిదని భావించి వెలుగును పగలు, చీకటిని రాత్రిగా నామకరణం చేశాడు. రెండవ రోజు ఆకాశాన్ని నిర్మించాడు. మూడవ రోజు జలాలను సముద్రాలుగా మార్చి నేలను భూమిగా సృష్టించాడు. అక్కడ గడ్డి, చెట్లు, పండ్లతో కూడిన వృక్షాలు పెరిగాయి. నాలుగవ రోజు సూర్యుని పగటికి, చంద్రుని రాత్రికి ఏర్పాటు చేశాడు. ఐదవ రోజు సముద్రాలలో చేపలు, పక్షులు పుట్టించాడు. ఆరవ రోజు అడవి జంతువులను, పశువులను సృష్టించి తన స్వరూపంలో మానవుని సృష్టించాడు. ఏడవ రోజు తన సృష్టిని చూసి దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. ఈ విధంగా 6 రోజుల్లో సర్వసృష్టిని పూర్తి చేసి దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు.